నయాతారలా వెలుగుతున్న నయనతార కెరియర్ కన్నా వ్యక్తిగత జీవితంలో వివాదాలతో బాగా పాపులర్ అయింది. లేటెస్ట్ గా ధనుష్ తో వైరం నడుస్తోంది. వాస్తవానికి నయన్కి వివాదాలు అస్సలు కొత్త కాదు. ధనుష్ తో సోషల్ మీడియా వార్ సందర్భంగా గతంలో అల్లు అర్జున్ తో వివాదం గురించి డిస్కషన్ నడుస్తోంది. ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో వివాదం ఎదుర్కొనే ఉంటారు. అయితే దాన్ని కూల్ చేసుకోవటం కొందరు దిట్ట, ఆజ్యం పోసుకోవటంలో మరికొందరు దిట్ట. ముఖ్యంగా వివాదాలతో పాపులర్ అయిన హీరోయిన్స్ లిస్ట్ లో నయనతారదే ఫస్ట్ ప్లేస్. రీఎంట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నయనతార సినిమా ప్రమోషన్స్ కి రాదని, షూటింగ్ కోసం ఇచ్చిన డేట్స్ విషయంలో అవసరమైనా కానీ ఒక్కరోజు కూడా ఎక్కువ కేటాయించదని, రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటుందని చాలా అంటారు. కానీ సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న ఆమె క్రేజ్ ముందు దర్శక నిర్మాతలకి తల వంచక తప్పదు. దర్శక నిర్మాతలకి నిజంగా నయన్ గోల్డెన్ లెగ్గే. ఆమె అడుగు పెడితే సినిమా హిట్టే. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో వివాదం లేని మలుపు లేదనే చెప్పాలి. కాలీవుడ్ లో అత్యధిక వివాదాలు ఫేస్ చేసిన నటి అంటే నయనతార పేరే టక్కును చెబుతారు. లేటెస్ట్ గా తన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో వివాదం నడుస్తోంది. ఈ సందర్భంగా ఆమె పాత గొడవలన్నీ మరొకసారి తెరపైకి వచ్చాయి. వల్లవన్ సినిమాలో సింబుతో నటించిన సమయంలో తనతో ప్రేమలో పడింది. జంటగా ఫిలిం ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. బెడ్రూమ్ లో ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వైరల్ కావడంతో వారి ప్రేమ జీవితంలో దుమారం రేగింది. ఆ తర్వాత బ్రేకప్ జరిగిపోయింది. ప్రభుదేవతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. తనకు అప్పటికే పెళ్ళై పిల్లలున్నారు. ఆమెకి విడాకులు ఇస్తానని ప్రభుదేవ చెప్పాడట. కానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభుదేవ వైఫ్ రమ్య నయన్ను తంతా అని వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ధనుష్ నయన్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే. అందుకే ధనుష్ నిర్మించిన ఎతిర్ నీచల్ మూవీలో ఓ సాంగ్ కి డబ్బులు తీసుకోకుండా మెరిసింది. ఆ తర్వాత నానం రౌడీదాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా మారాడు. ఆ సినిమా టైంలో ఇద్దరి మధ్య వివాదం రేగింది. సడన్ గా ధనుష్ తప్పుకోవడంతో నయనతార తన సొంత ఖర్చుతో సినిమా పూర్తి చేసింది. ఆ మూవీకి అవార్డు అందుకునేందుకు వేదికపై వెళ్ళినప్పుడు అవార్డు అందిస్తున్న అల్లు అర్జున్ ని రిజెక్ట్ చేసి విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. ఇప్పటికీ ఆమెతో కలిసి సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడట బన్నీ. ఇక విఘ్నేష్ తో పెళ్లైన వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడే ఫోటోషూట్ నిర్వహించింది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో చెప్పులతో కనిపించడం వివాదం రేపింది. ఇక పెళ్లైందని ప్రకటించిన 4 నెలలకే సరోగసి ద్వారా జన్మించిన కవలల్ని పరిచయం చేశారు. దీనిపై కూడా దుమారం నెగింది. అయితే 5 ఏళ్ల క్రితమే రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగిందని సర్టిఫికేట్ సమర్పించడంతో ఆ వివాదం ముగిసింది. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే హడావిడి నడిచింది. కానీ డైట్ తో వచ్చిన మార్పు అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ధనుష్ తో దుమారం సాగుతోంది. ఓవరాల్ గా చెప్పుకుంటే నయనతారకి వివాదాలు కొత్త కాదు. వాటి నుంచి బయటపడటం కొత్త కాదు. ఆమె అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.